మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసి 1st November. సో మనకు ఒక చిన్న ట్రాక్ ఈవెంట్ ఉంది అండ్ యూవీ బైక్ అన్బాక్సింగ్, అంటే లైక్ అన్బాక్సింగ్ అనొద్దు దాన్ని, కొత్త బైక్ లాంచ్ మోడల్ అది ఉన్నది అండ్ మనకి ఇన్విటేషన్ వచ్చింది. సో రోడ్ హౌస్ టింకు అన్న నుంచి ఇన్విటేషన్ వచ్చింది. చలో లెట్స్ గో. వాళ్ళు ఆల్రెడీ లైట్ స్టార్ట్ అయిపోయారు, మనది నైట్ షిఫ్ట్ కాబట్టి పన్నదే 3:30కు మనం మళ్ళీ 6:30కు లేస్తూనే ఉన్నాం. నిద్ర సరిపోలేదు, లేట్ అయిపోయింది. ఇక లేట్ అయిపోయింది, చలో జాయిన్ అయిపోయాం. లైవ్ లొకేషన్ ఉంది వాళ్ళది మన దగ్గర. చలో సో మన రైడర్స్ అయితే కలిసేసినాం. మన టింకు బ్రో రైడర్స్ అయితే కలిసేసినాం. సో వెళ్ళిపోవడమే ఇక. ఆల్మోస్ట్ షామీర్పేట అంటే మనం దగ్గర నియర్ బై వచ్చేసినాం. కొంచెం అయితే ఇక షామీర్పేట అన్నట్టే ఈడ కలిసినాం. అంత డిస్టెన్స్ పట్టింది. మనదేమో చిన్న బండి, అందుకోనికి టైం పట్టింది. అండ్ వాళ్ళేమో రయ్యాలి పెద్ద పెద్ద బండ్లు, BMW, R15 మొత్తం ఇవే ఉన్నాయి వాళ్ళవి. సో అందుకే మనకి ఇంత టైము. నెక్కింది బ్రో, సింగిల్ లేన్ అంట, సింగిల్ లేన్. మన టింకు బ్రో ఒక్కడే మార్షల్ చేస్తుండ్రు, అందుకే ప్రాపర్గా లేదు. లైన్ ఫార్మేషన్ మొత్తం మిస్ అవుతుంది మా దాంట్లో ఈసారి. అసలు నచ్చట్లేదు, బట్ ఓకే. సో ఈడ 2 మిస్ అయినాయి. ఒక లైన్ ఫార్మేషన్ అనేది ప్రాపర్గా రావట్లేదు. హెడ్ డీటెయిల్ ఎందుకు లేరు మరి అర్థమవుతలేదు నాకు. కొత్త రైడర్స్ పెద్ద బండ్లు వస్తే కొంచెం ఆగాలంటే అలా ఆగది. అదే అవుతుంది వీడు. వై ఇలా లేపాలి అన్నట్టు ఉంటుంది. మనమైతే ఆల్మోస్ట్ మన ఇంటికి వచ్చినాం అనుకో. ఇదిగా షామీర్పేట ఇంకేంది ఇంకొక 20 ముంగటేని 1 2 3 4 5 6 7 8 బైక్స్ ఉన్నాయి. అండ్ యూ టర్న్ చలో వెళ్ళుకొని. హాయ్. సో హిమాలయన్ RX100లు, RX100లు వచ్చినాయి ఈసారి. అండ్ ఒక డామినార్. ఇదంతా మన గ్యాంగ్. సో డ్యూక్ మనది, ఇది మన గ్యాంగ్. బాబా ప్యూర్ ప్లస్ సౌండ్ RX100 అయితే. కావచ్చు. సో ఆల్మోస్ట్ హియర్ వి ఆర్ ఆన్ లొకేషన్. ఎంట్రీ ఇట్లా కాదనుకుంటా. ఇప్పుడే ఎంట్రింగ్ గేట్లకి. సైడ్కి ఆపేసిరు మా వాళ్ళంతా. హాయ్ బ్రో, అటు పెడదామా? సో ఇది మా బైక్స్ అన్నీ. ఆల్మోస్ట్ ఇవన్నీ మన బైక్స్, అక్కడ దాకా ఎండ్ దాకా. సో అంటే వీఆర్ హియర్ ఎట్ లొకేషన్. చూద్దాం హౌ ఇట్ గోస్. సో లైట్గా డిస్కషన్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సో ట్యాక్స్ వేసేస్తారు ఇక్కడ. అంతా ఎక్స్పీరియన్స్ రైడర్స్, అంతా ఫ్రెషర్స్, లైక్ ఎక్కువ ట్రాక్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు పోతుంది. రైట్. సో ట్రాక్ ఎట్లుందో చూడరి. బాగుంది, బట్ కొంచెం మడి అనిపిస్తుంది. మన బండితో ట్రాక్ చేస్తామా, మన బండితో చెయ్యమని అనుకుంటున్నా. ఇఫ్ ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా. అండ్ నాకు ఫుటేజ్ కూడా కావాలి అండ్ వీడియోస్ ఆఫ్ ఫొటోస్. అట్లా చూద్దాం ఎట్లయితుందో. లేదంటే ఇక మా వాళ్ళది ఎవరిదన్నా తీసుకొని ట్రాక్ చేసేద్దాం.
సో మన వాళ్ళంతా ట్రాకింగ్ పోతుర్రు. నెక్స్ట్ కల్కిబ్రో నేను పోతాము. అండ్ ప్రస్తుతానికైతే మేము కొంచెం గ్యాప్ తీసుకుంటాం, కానీ వీళ్ళైతే పోని. సో ఇట్స్ స్టార్టెడ్. సో ముంగట ఒకరు హెడ్ ఉంటారు, వాళ్ళని చూసి ఫాలో కమ్మని చెప్తుర్రు. అండ్ దెన్ మనం మెల్లగా అలవాటు అయిపోతుంది. దాని తర్వాత ఓవర్టేకింగ్ అనేది లేదు. సేమ్ రూల్స్ లైక్ మనం ఆ రోడ్ చేసినప్పుడు లీన్ అవుతారు ఇక మోస్ట్లీ. అర్థమవుతుంది కదా, అక్కడికి పోయారు. నేను ఆపోజిట్ పోతుంది మరి ఏంటో. అదే ఫస్ట్ ఆఫ్ రోడింగ్ నేను ఆఫ్ రోడింగ్ ఎందుకు వచ్చింది, ట్రాకింగ్, ట్రాక్ రేస్. సో కావాసాకి సో ట్రై చేసిండు అట్లా. అది ఎంత సీసీ? ZX 10R బ్రో అది. సో అర్థమవుతుందా, కొంచెం అలవాటు కావాలి. మన వాళ్ళు అంతా వేస్తారు. మీవాడు ఏడి మంచిగానే వేస్తాడు. ఏడి మెయిన్ లెగ్ మూమెంట్స్ ఇంపార్టెంట్, బాడీ లీనింగ్ ఇంపార్టెంట్. ఇదంతా అటు లెఫ్ట్కి రైట్కి అనేది బైక్ కొంచెం బెండ్ కావాలన్నా నువ్వు బెండ్ అవ్వాలి. మనోడు వచ్చేస్తాడు. దాన్ని ఇంకో 25%. సో ఇది ట్రాకింగ్. లెట్స్ గో. మనం పోయినప్పుడు గోప్రోలో పెట్టి చూపిస్తా. చలో. And then get in and then exit out. For example, in the corner, you have to come on this edge, dive into the center point, exit in the other side. That's how your corner should go. And don't lean your body. Don't put hands like this. So how many people are putting hands like this and how many people are placing hands like this? Torque into your suspension. So we'll be segregating into two segments. First, other super speeds will be entering there. We'll be hitting 10 laps continuously. 10 laps. So next step will be other segment, 10 laps. So there is a small. సో బేసిక్గా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళందరూ ట్రయల్కి వచ్చారు అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ 10 laps కంటిన్యూస్లీ. అండ్ అదేంటంటే కొంతమందిని మిస్టేక్స్ అబ్జర్వ్ చేసిండు, ఆ మిస్టేక్స్ చెప్తున్నారు. అండ్ హౌ డూస్ అండ్ డోంట్స్ అనుకో జనరల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మన బండిని కూడా తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఏం పర్లేదు, వెళ్ళిపోడే. సో ఆల్ బైక్స్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్. అందరికి ట్రాక్ చేస్తుంటే మజా అనిపిస్తుంది. బట్ మన వాళ్ళు ఇంకో డిస్టర్బ్ అవుతుంది అదే అనుకుంటాం. మనం కొంచెం స్లో ఉంటుంది కదా. సో ఇది కూడా పోదాం, నో వరీస్. ట్రాక్ ఎక్స్పీరియన్స్ అంటే ఆఫ్ రోడింగ్ అయింది, ఇది కాలేదు. మనం కొంచెం రోడ్ని ఫోకస్ చేద్దాం. ఇన్స్టా 360 ఉంటే 3AG ఉందో నాకు తెలిసి. ఇది పోని సో చలో లెట్స్ గో. కొంచెం మడ్డు ఉందంట, జారుతుందని చెప్పారు. బట్ మోస్ట్లీ మనకి అంత ఘోరంగా ఏం కాదు. కొంచెం ఇట్లా స్లో అయ్యి లీన్ అయితే ఏం కాదు. ఇట్లా లీన్ కావాలి, చూసుకుంటా. అందరితో వలిస్తే మనం చాలా లేట్ ఉంటాం. బట్ నో వరీస్, చిల్, రిలాక్స్, ఆల్వేస్ బీ యూనిక్ అండ్ బీ యువర్ ఓన్ షుగర్. మనది మనం చూసుకోవాలి. వానికి ఇంత ఉంది ఇది ఉంది అని కంపేర్ చేసుకోవద్దు. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ థింక్. కొంచెం ఈ మట్టి క్లీన్ చేస్తే అయిపోవాలి. మిగతాదంతా బాగానే ఉంది కానీ మొత్తం స్లో కావాల్సి వస్తుంది. నేను లైక్ అది ఒక్కటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఇంజన్ బ్రేకింగ్ కూడా వేస్తున్నా.
మీకు ఈ వీడియోలో ఎట్లా వస్తుందో నాకు తెలియదు. నేనైతే బాగానే వంపుతున్నా, బట్ లీన్ అయితే లేను, అదే డిఫరెన్స్. నేను పడ్డా రెడీగా ఉన్నా, బికాస్ ఈ ట్రాక్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. ఎక్కువ మాట్లాడితే నేను లైట్ తీసుకోరి. సో రేసింగ్ అయిపోయింది అండ్ 1, 2, 3 పొజిషన్స్ కింద పెడతారు. టింకు బ్రో 1 నాకు తెలిసి, అండ్ మన సందీప్ బ్రో 2, ఇంకా బ్రో పేరు తెలియదు, ఆయన 3. సో డిస్ట్రిబ్యూటింగ్ మాన్స్టర్ క్యాప్స్. సో ఎండ్ ఆఫ్ అవర్ రైడ్ అండ్ హాయ్ క్రేజీ వచ్చింది. సో ఆల్మోస్ట్ మన ఫోటో సెషన్ అయిపోయింది అండ్ ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు దిగుతారు అండ్ మనవి కూడా ఫొటోస్ వీడియోస్ ఉంది అండ్ విల్ టేక్. So, winners, once again, congratulations to you all of you. And thank you so much for giving us. Thank you so much. Thank you for sponsoring this event, sir. సో ప్రొసీజర్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్. కల్కి బ్రో ఎంజాయ్ చేస్తుండే డ్రింక్ని చూడొచ్చు. అండ్ ఇది మన బైక్. లెట్స్ గో. రెడీ? Roadhouse రైడర్స్, Roadhouse రైడర్స్, Roadhouse రైడర్స్. Subscribe to టింకు టాక్స్, Subscribe to టింకు టాక్స్. Go always లిమ్రా స్టూడియోస్, Go always లిమ్రా స్టూడియోస్, Go always లిమ్రా స్టూడియోస్. సో ఆల్రెడీ మేము స్టార్ట్ అవుతున్నాం. అటేమో గోకాటింగ్ నడుస్తుంది అండ్ ఇటు మేము లీవ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అందరం పోయినాం. అంతా రెడీగా ఉన్నారు, ఎక్కడో అక్కడ పోదికి ఫోటోలు దిగుతారు. స్టిల్ గోయింగ్ ఆన్, బట్ వీఆర్ రెడీ అంతే. చలో, సో అందరు ఛాయలు తాగుతారు అండ్ కలికి నేను వీఆర్ లీవింగ్. చలో రైట్. చింటూ కొంచెం సైడ్ నాన్న, భయపడకు నిన్నెందుకు ఏమంట. రేసింగ్ పెట్టుకోలేను, జస్ట్ అట్లా పోయినా ఒక వీడియో కోసం, కంటెంట్ కోసం. అండ్ నేను వైబ్ అయినా, మొత్తం 2-3 ల్యాబ్స్ పోయినా, ఒక వీడియో తీసుకున్నా అండ్ ఇక మిగతాది నేను అసలు అన్ని కెమెరాస్ ఆఫ్ చేసి అవి వైబ్. కాకపోతే చిన్నగా డర్ కెమెరాకు, మామూలు డర్ కాదు, ప్యాక్ అయిపోయింది వాస్తవానికి. ఎందుకంటే పడితే ఎట్లుంటుంది, ఫస్ట్ థింగ్ మన బైక్ కాదు, మన టైం బాగాలేదు. అదేమో లీన్ అవుతారు, క్రేజీ రైడ్ కొట్టిరు ఒక్కొక్కరు, బట్ మనం అంతా కొట్టలేకపోయినాం. రీజన్ మన బైక్ కాదు, మనకు అలవాటు లేదు. సో నెక్స్ట్ టైం హెల్ప్ అవుతుంది. కొట్టేద్దాం, ఫ్యూల్ అప్ వేసేసుకుంటే అయిపోతుంది.